देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। వెల్కమ్ టు సిటిండియా న్యూస్. నేను యామిని. ఇక బులెటిన్లోని అప్డేట్స్ చూస్తే నేరెడ్మెట్ దీన్ దయాల్ నగర్ లో నాలాలో పడి మృతి చెందిన సుమేధ కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎంపీ రేవంత్ రెడ్డి. అనంతరం జీహెచ్ఎంసీ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా స్థానికులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రేవంత్ రెడ్డి గారు ఒక్క విషయం చెప్పాలి మీకు. ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎంపీ మీరు గెలిచారు, ఎమ్మెల్యే టీఆర్ఎస్. మాకు దౌర్భాగ్యం ఏంటంటే మిమ్మల్ని గెలిపించుకున్నాక మాకు ఇంకా హెరాస్మెంట్ ఎక్కువైందండి మల్కాజ్గిరిలో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ డైరెక్ట్ పాయింట్ టు యూ. ఎందుకనంటే ఎంపీ మీరు అయ్యారు, ఎమ్మెల్యే వాళ్ళు అయ్యారు, స్టేట్ పవర్ వాళ్ళ దగ్గర ఉంది. మీరు వెళ్ళి చూడండి రోడ్లు ఎట్లా ఉన్నాయి. ఎంతమందికి కళ్ళ ఆపరేషన్ అవుతుందో మీకు తెలుసా రెడ్డి గారు? ఈ ఏరియాలో ఎంతమందికి? ఎందుకు? దుమ్ము. రోడ్లు ఎక్కడ సరిగ్గా ఉన్నాయండి? సి ఆల్మోస్ట్ లాస్ట్ 5 years వీఆర్ ఫేసింగ్ సేమ్ ప్రాబ్లం. మీరున్నారు కదా, ఎమ్మెల్యేగా వేశారు కదా, మీకు తెలియాలి విషయాలు. మీరు ఏదైనా డెసిషన్ తీసుకోగలిగితే తీసుకోండి. చాలా మంది వచ్చి మీరు మాట్లాడిన జోనల్ కమిషన్ కూడా అక్కడి దాకా వచ్చి ఇటు వస్తే చేస్తారని. వ్యాధి తీవ్రత ఉంటే వెంటనే ఆసుపత్రికి రండి. కరోనాతో భయపడొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రైవేట్ దవాఖానాకు పోయి డబ్బులు వృధా చేసుకోవద్దు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట సెప్టెంబర్ 28న కరోనా వ్యాధి తీవ్రత ఉంటే వెంటనే సిద్దిపేట కోవిడ్ ఆసుపత్రికి రావాలని, ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు వైద్య బృందం, నర్సులు, స్టాఫ్ సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న సక్సెస్ రేట్ 99.4% చాలా ఎక్కువగా ఉన్నందున 0.6% మాత్రమే మృత్యువాత పడుతున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రోత్సహించేందుకు 2013 సంవత్సరంలో పర్ఫార్మెన్స్ లింక్డ్ జనరల్ అలవెన్స్ ను ఉద్యోగులకు అదనంగా ఇస్తోంది. దీనిని అర్ధాంతరంగ సంస్థ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని దీనిని రద్దు చేసింది. దీనికి నిరసనగా సెంట్రల్ జాబ్
ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం గేటు వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల తమకు వచ్చే రాయితీలో మరిన్ని కోల్పోయే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లింక్ జనరేషన్ అలవెన్స్ అండి పిఎల్జీఏ గత ప్రభుత్వం 5% నిర్ణయించి గత కొన్ని రోజుల నుంచి మేనేజ్మెంట్ మా ఉద్యోగుల్ని ఎంకరేజ్ చేయడానికి భాగంగా ఈ అలవెన్స్ ఇచ్చారండి. చక్కగా ఉన్న టైంలో మరి ఈ అలవెన్స్ ఉన్నట్లు ఎందుకు తీయాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు. సడన్గా ఒక రోజు ఉత్తర్వు వచ్చింది రద్దు చేస్తున్నామని చెప్పి. మనం శ్రీశైలంలో చూసినట్టయితే ప్రాణాలకు తెగించి పోరాడి ప్రాణాలకు కూడా త్యాగం చేసి అటువంటి ఉద్యోగులు అన్నమాట మేము. మా ఉద్యోగము అలా ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఈ విధంగా డిస్కరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది రేపొద్దున ఇంకా చాలా విధాలుగా దారితీస్తుందని మా అనుమానం. రేపొద్దున మేము నిజంగా సాక్రిఫైస్ చేయడానికి నిజంగా రెడీ అవుతుంది. నిజంగా ప్రాబ్లం ఉంటే జనపో తరఫున మేము వద్దు అనుకోవడానికి కూడా మేము రెడీ అయ్యాయి. కాకపోతే ఇలాగా నేను చాలా వద్దు అనుకున్నామండి. చాలా కూడా మాకు కోల్పోతూ వచ్చాం. ఇన్సెంటివ్ ఉండేది ఇంతకుముందు, ఇన్సెంటివ్ తీసేశారు. తర్వాత డిఏ ఒకటి డిఏ అది కూడా పక్కన పెట్టారు. ఇలా రాను ఇప్పుడు పిఎల్జీఏ తీస్తారు. రేపొద్దున ఇంకో దాని మీద పడతారేమో. అలా పడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదండి. దాని మీద ఈరోజు సెంట్రల్ జాక్ పిలుపు మేరకు ఈ విధంగా మేము కార్యాచరణ చేయడానికంటే సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్నాం. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో చోటు చేసుకుంది. దుండగుల దాడిలో రామచంద్రకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బి కొత్తకోట జెడ్పీ హైస్కూల్ సమీపంలో తోపుడు బండి వద్ద రామచంద్ర పండ్లు కొనుగోలు చేస్తున్న సమయంలో దుండగులు కారులో వచ్చి అతడిని గాయపరిచారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. తిరుమల స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం ప్రతి ఒక్కరికి దక్కదని ఎంపీ భారత్ అన్నారు. స్వామివారి అనుగ్రహంతోనే పట్టు వస్త్రాలను జగన్ సమర్పించారని చెప్పారు. డిక్లరేషన్ మొదటి నుంచి ఉన్నప్పటికీ టీడీపీ కావాలనే దీనిపై రాద్ధాంతం చేస్తోందని చెప్పారు. జగన్ ప్రజలకు సుపరిపాలన అందిస్తుంటే కావాలనే టీడీపీ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. పోలవరం ఏపీ ప్రయోజనాల కోసం జగన్ ఢిల్లీకి వెళ్తే టీడీపీ నేతలు ఏ ఉద్దేశంతో ఢిల్లీలో మకాం వేశారని ప్రశ్నించారు. కుట్రలు చేస్తూ ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మరి ముఖ్యంగా ఈ రోజున మన రాష్ట్రంలో పరిస్థితులు చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ ఒక పక్కన ఏ రకంగా రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయాలి అని కంకణం కట్టుకుని ఏ రకంగా ముందుకు వెళ్తున్నారో కూడా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూశారు. మొన్న ఢిల్లీ టూర్ దగ్గర నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏ రకంగా ఇంప్లిమెంట్ జరగాలి అని మొన్న మన హోమ్ మినిస్టర్ భారతదేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కూడా కలవడం జరిగింది. కలిసి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు అన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం కూడా జరిగింది. ఇవన్నిటిని కూడా ముందుకు వెళ్తుంటే ఒక పక్కన తెలుగుదేశం పార్టీ మత రాజకీయాలు చేస్తున్నారు. దాంతోపాటు మీరు ఢిల్లీ వెళ్ళి అక్కడ మీరు ఏం చేస్తున్నారో చెప్పట్లేదని వాళ్ళు మాట్లాడడం కూడా జరుగుతుంది. నేను ముఖ్యంగా ఒకటే మాట చెప్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు మాటలు చెప్పేది తక్కువ, చేతల్లో ఎక్కువ పని చూపిస్తారు. మనకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు అయితే కానివ్వండి, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి ఇంకా కంప్లీట్ చేయాల్సిన డ్యూటీస్ అయితే కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు 2021 కల్లా మనకు R&R ప్యాకేజ్తో పాటు గత బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రిలీజ్ చేయించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒక పక్క నుంచి రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని ఏదో రకంగా అడ్డుకుంటూ ప్రజలకి అందరికీ కూడా తప్పుదారి పట్టించే విధంగా కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఒకవేళ ఏ రకంగా కూడా కలిసి రాకపోయినా పర్వాలేదు కానీ ఈ రకమైన తప్పుడు ప్రచారాలు మటుకి చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. దాంతోపాటు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరకు వచ్చేసరికి
గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ రకంగా మీరు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏ రకంగా తప్పుదారి పట్టిస్తున్నారు. మేము ఒకటే క్లారిటీ ఇచ్చాము రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా, డిక్లరేషన్ అనేది కేవలం కూడా ఒకసారి ఒక అన్యమతస్థుడు మొట్టమొదటిసారి వస్తే దాన్ని ఒక సిస్టమ్ ప్రకారంగా మనకి విశాఖలో చైన్ స్నాచింగ్లకు పాల్పడిన గ్యాంగ్లను ఆటకట్టించారు పోలీసులు. 2 స్నాచింగ్ గ్యాంగ్లను పట్టుకున్నారు క్రైమ్ పోలీసులు. 8 మంది అరెస్టు చేశారు. స్నాచర్లలో 3 జువైనల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 125 గ్రాముల బంగారు చైన్లు, 4 బైక్లు సీజ్ చేసినట్లు క్రైమ్ డీసీపీ సురేష్ బాబు తెలిపారు. మహిళల మెడలో బంగారు గొలుసులను స్నాచ్ చేస్తున్న ముఠాలను అరెస్టు చేశామని, బైకులు మారుస్తూ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకి ఒక లేడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉడా కాలనీ ఆవిడ నడుచుకుని వెళ్తుంటే మోటార్ సైకిల్ మీద 2 వ్యక్తులు వచ్చి 3 తులాల పుస్తుల తాడిని తెంపుకుని వెళ్తారు. దాని మీద ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా ఒక కేసు రిజిస్టర్ చేశారు దుర్వాడ పోలీస్ స్టేషన్. అట్లాగే గాజువాక పోలీస్ స్టేషన్లో 9 to 20 at 12:30 hours ఆంజనేయ స్వామి టెంపుల్ శ్రీనగర్ దగ్గర ఒక లేడీ నడుచుకుని వెళుతూ ఉంటే ఆవిడ మెడలో మోటార్ సైకిల్ మీద వచ్చి స్నాచింగ్ చేసుకుని వెళ్ళారు. దాంట్లో ఒక 2.5 తులాలు 2.25 తులాలు గోల్డ్ని దొంగతనం చేసుకుని వెళ్ళారు. అట్లాగే 23/9/2020 15:30 గంటలకి ఫోర్మన్ కాలనీ జంక్షన్లోనే ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి నడుచుకుని వెళ్తున్న లేడీ దగ్గర ఒక స్నాచింగ్ చేసుకుని వెళ్ళారు. ఈ 3 కేసెస్లో 3 పోలీస్ స్టేషన్స్లో కేసు రిజిస్టర్ చేసి నందిగామ ఆంధ్ర బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ అధికారులకు బహిరంగంగా నగదు తరలిస్తున్న వైనం, ఎటువంటి భద్రతా చర్యలు లేకుండా వ్యాన్ నుండి బ్యాంకులోకి నగదు తరలించారు అధికారులు. వందల మంది ప్రజలు చూస్తుండగానే బహిరంగంగా నగదు బ్యాంకులోనికి తీసుకువచ్చారు బ్యాంక్ అధికారులు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ వద్ద 7,10,000 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోందన్నారు. వచ్చిన నీరు వచ్చినట్లు 12 అడుగుల నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ మిగిలిన నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నామన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు ఇదే ప్రవాహం కొనసాగుతుందని, రాత్రికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలతో పాటు ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద నీరు బాగా వస్తోందన్నారు. మొట్టమొదటి సూపర్ స్టార్ కరీంనగర్ ముద్దుబిడ్డ దివంగత ప్రముఖ నటుడు పైడి జయరాజు 111వ జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో రాష్ట్ర హంకారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు, రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. రైట్, ఈవీ బులెటిన్ లోని అప్డేట్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీండియా న్యూస్.
नाज़रीन